అమరావతి ప్రాంతం అనేది ఒక అడవి. అంత లోపలికి ఎవరు వెళ్తారు? అక్కడ నిర్మాణాలు పూర్తవుతాయా? అక్కడ 20 అడుగులు లోతు తవ్వితే చాలు నీళ్ళొచ్చేస్తున్నాయి. భారీ టవర్లు నిర్మించడం జరుగుతోందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో ఇప్పుడు వాటన్నిటికీ ఒక్కటే ఒక సమాధానం ఏంటి అంటే, దాదాపు నిర్మాణాలు అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. దాదాపుగా కొన్ని సగం స్టేజ్‌కొచ్చినియి, కొన్ని పునాదులు స్టేజ్‌లో ఉన్నాయి, కొన్ని పూర్తయిపోతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపుగా పూర్తయిపోయినియి. ఒక 10, 15 రోజుల్లో సాధారణ పరిపాలన శాఖకి వాటిని అప్పగించేస్తారు. అలాట్‌మెంట్ కూడా చేసేస్తారు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి. అలాగే మంత్రుల భవనాలు, మినిస్టర్స్ భవనాలు, అలాగే జడ్జి క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ అమరావతిలో రాజధాని ప్రాంతంలో కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ కూడా నిర్మించబోతున్నారు ఇప్పుడు. కేంద్ర ఉద్యోగులు నివాసం ఉండేలాగా కూడా దాదాపుగా ఒక 5.5 ఎకరాల్లో వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్వార్టర్స్ కూడా నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక స్ట్రక్చర్ కూడా సిద్ధం చేసుకున్నారు, డిజైన్ మొత్తం. దానికి సంబంధించి నిధులు కూడా కేటాయింపు కూడా జరిగిపోయింది. అంటే అమరావతి రాజధానిలో కేంద్ర క్వార్టర్స్ కూడా రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ నివాసం ఉండబోతున్నారు అతి త్వరలో. అంటే ఏ స్థాయిలో అమరావతిని విస్తరింపజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, దానికి ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం.